ఫార్మా రంగంలో యువతకు ఉచిత శిక్షణ. చాలా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా శిక్షణ ఇస్తారు, కానీ వాళ్ళు వసతి కల్పించరు. వీళ్ళు ఎవరు? ఇక్కడ స్వర్ణభారత్ ట్రస్టు. స్వర్ణభారత్ ట్రస్టు తెలుగు రాష్ట్రాల్లో 3 చోట్ల ఉంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఆత్కూరులో ఒకటి ఉంది. రెండవది నెల్లూరులో ఒకటి ఉంది. నెల్లూరులో వేదాయపాలెంలో. మొట్టమొదటిది అది నెల్లూరుది, రెండవది ఆత్కూరు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో అక్కడ చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి సమీపంలో అక్కడ ఒక స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాలు. ఈ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యం వాళ్ళ విశేషం ఏంటంటే శిక్షణ ఇస్తారు ఉచితం, తర్వాత భోజనం పెడతారు ఉచితం, అక్కడ వసతి ఉండడానికి కూడా వసతి కల్పిస్తారు. కనుక ఎటువంటి ఖర్చు లేకుండా చక్కటి నాణ్యమైన శిక్షణ ఇవ్వటానికి పెట్టింది పేరు స్వర్ణభారత్ ట్రస్ట్. గ్రామీణ వాసులను వాళ్ళకి చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించడం ఉద్దేశంతో ఇవే కాదు, అనేకమైన శిక్షణలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఫార్మా రంగంలో శిక్షణ అనేది చాలా కీలకమైంది. ఈ శిక్షణ పొందితే మీకు 100కి 100 రూపాయలు ఉద్యోగం గ్యారంటీనే. ఇది మార్చి 30 వరకు అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. ఇక్కడ ఈ ట్రస్టు సంచాలకులు, డైరెక్టరు పరదేశ్ గారు అని ఉంటారు. ఆయన చక్కటి మార్గదర్శకుడు. ఫోన్ నంబర్ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సమాచారం కొరకు ఈ ఫోన్ చేయండి. ఈ ఫార్మా రంగంలో యువతకు శిక్షణ గురించి 78427 70270 78 427 702770. లేదు మీకు ఎందుకు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఆత్కూరు వెళ్ళిపోండి. ఆత్కూరు వెళ్ళిపోయి స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యాలయంకి వెళ్ళండి, వివరాలు పొందండి. చాలామంది ఏమనుకుంటారంటే ఫార్మా రంగంలో ఈ మందులు తయారు చేసే కంపెనీల్లో బి ఫార్ము, ఎం ఫార్ము, ఫార్మా డి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటారు. కానీ ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఫార్మా కంపెనీలు అన్నీ కూడా భారతదేశంలో వాళ్ళు 90% మంది బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళని, కెమిస్ట్రీ సబ్జెక్ట్ మెయిన్ ఉన్న వాళ్ళని, ఎంఎస్సి కెమిస్ట్రీ, అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ, వీళ్ళనే పెట్టుకుంటున్నారు. లేదు పిహెచ్డి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీనో అనలిటికల్ కెమిస్ట్రీనో. చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఆహా ఓహో ఫార్మసీ, బీ ఫార్ము, ఎం ఫార్ము, ఫార్మా డి చేస్తే ఫార్మా కంపెనీలో ఉద్యోగం వస్తుంది అనుకున్నారు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ మందుల తయారీకి అవసరమైన పరిజ్ఞానము, శిక్షణ కెమిస్ట్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ సరిపోతుంది అంటున్నారు. వాళ్ళకి జీతం తక్కువ ఇచ్చినా కూడా నడిచిపోతుంది. బీ ఫార్మ్, ఎం ఫార్మ్ అంటే ఆ ఒక్క జీతంతో 4 పెట్టుకోవచ్చు. కనుక మీరు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి ఉంటే ఈ 90 రోజుల శిక్షణ, 90 రోజులు ఈ శిక్షణ పొందారంటే మీకు జాబ్ గ్యారంటీ. ఇది ఎవరు నిర్వహిస్తున్నారు? సువెన్ ఫార్మా అని ఒక ప్రముఖ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించే ఒక ఫార్మా కంపెనీ. వాళ్ళకి అనేకమైన పేటెంట్లు ఉన్నాయి. వాళ్ళు పరిశోధనలు చాలా విస్తృతంగా చేస్తుంటారు. ఇప్పుడు దీనికి ఈ స్వర్ణభారత్ ట్రస్టు, సువెన్ ఫార్మా అనే కంపెనీ, లైఫ్ సైన్సెస్ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, స్కిల్ డెవలప్మెంట్లో లైఫ్ సైన్స్ సెక్టర్కి వేరే కౌన్సిల్ ఉంది. ఈ ముగ్గురు కలిసి కోర్సు నిర్వహిస్తున్నారు. ఈ 90 రోజులు అయిపోయిన తర్వాత లైఫ్ సైన్సెస్ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ.
వారు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సువెన్ ఫార్మా వాళ్ళు ఏం చేశారంటే శాశ్వతంగా ఇలాంటి శిక్షణలు ఇవ్వటం కోసం స్వర్ణ భారత్ ట్రస్టు ఆత్కూరు ప్రాంగణంలో ₹1,00,00,000 వెచ్చించి వాళ్ళు ఒక సంస్థని, అక్కడ ఒక భవనాన్ని, ఒక సంస్థని ఏర్పాటు చేశారు. దానికి మన రాజమండ్రి వాసుడు అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యల్లాప్రగడ సుబ్బారావు పేరిట యల్లాప్రగడ సుబ్బారావు ఫార్మా అనుబంధ రంగాల నైపుణ్య శిక్షణ కేంద్రము, ఇది ₹1,00,00,000తో కట్టించారు. 3 సంస్థలు కలిపి ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది విశేషం. కనుక మార్చి 30 లోపల ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, లేదు ఇంజనీరింగ్లో కూడా మీరు కెమిస్ట్రీ మెయిన్గా ఉంటే ఈ ఫార్మా రంగంలో యువత శిక్షణ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ సహకారంతో ఈ కోర్సు హాజరైన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు దాదాపుగా గ్యారంటీగా భావించండి. ఎందుకంటే ఇది లేకుండా వెళ్తే మీకు అంత అనుకూలంగా ఉండదు. 90 రోజులు సునాయాసంగా పూర్తి చేసేయచ్చు. పూర్తి చేసి ఏకాగ్రతతో ఆ 90 రోజుల సమయాన్ని యువతీ యువకులు మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఫార్మా రంగం అనగానే కొంతమంది మేము తయారీకి వెళ్ళము, క్యూసీ కావాలి, క్వాలిటీ కంట్రోల్ కావాలి, క్యూసీ అంటుంటారు. క్యూసీ 100 ఉద్యోగాలు ఉంటే ఒక్కరికే వస్తుంది. కనుక నేను తయారీలో పాల్గొనను, నాకు క్వాలిటీ కంట్రోల్ క్యూసీ కావాలని అడగటము, కోరటము అవివేకంగా మీరు భావించండి. ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖలో, పరవాడలో ఫార్మా సిటీ ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో నంబర్ 1 స్థానంలో ఉన్న తరుణంలో ఇంకా చాలా వేగంగా ఫార్మా రంగము, బయోటెక్నాలజీ రంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖ నగరంలో విస్తరిస్తున్న తరుణంలో ఈ 90 రోజుల కోర్సు స్వర్ణ భారత్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు. సువెన్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ సెక్టార్, స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ముగ్గురు కలిసి విశిష్టమైన కోర్సు. గతంలో ఇలాంటి కోర్సులు ఎప్పుడు ఎవరు నిర్వహించిన దాఖలాలు లేవు. కనుక తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి తెలంగాణలో ఉండే అక్కడ వాళ్ళకు అనుమానం వస్తుంది, ఇది స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆత్కూరులో కృష్ణా జిల్లాలో జరుగుతుంది, నేను తెలంగాణ యువత కూడా రావచ్చా అని. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, భారతదేశంలో ఎక్కడ ఉన్న తెలుగువారైనా ఈ కోర్సుకు హాజరు కావచ్చు. స్వర్ణ భారత్ ట్రస్ట్ అనేది ఆయన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఆలోచనతో ఇది నిర్వహించబడతా ఉంది. ఆయన ఆలోచన ఆనాటి అన్న ఎన్టీ రామారావు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా ప్రపంచ దేశాల్లో ఆ తెలుగు తేజాలు వెలిగిపోవాలనే సంకల్పంతో తెలుగు పిల్లలకు, యువకులకు మేలు చేయాలనే సంకల్పంతో ఇప్పటికే 3 చోట్ల స్వర్ణ భారత్ ట్రస్ట్ని వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తూ సేవా మార్గంలో వారు వెంకయ్య నాయుడు గారి యొక్క సృష్టి, ఆలోచన, ఆయన యొక్క మానస పుత్రికే ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్లు.